ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటాయి. అయితే ఇప్పుడు అధికార కూటమిలో జరుగుతున్న కొన్ని పరిణామాలు, ముఖ్యంగా అసెంబ్లీలో చోటు చేసుకున్న సంఘటనలు ఒక కీలక చర్చకు తెరలేపాయి. అదేంటంటే దివంగత ఎన్టీఆర్ను గద్దె దించడంలో ఆయన వారసుల అజ్ఞానం చంద్రబాబుకు ఎలా కలిసొచ్చిందో, ఇప్పుడు అదే అజ్ఞానం కూటమికి బలహీనతగా మారుతోందా? బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు ఈ చర్చకు ఎలా దారితీశాయనేది ఇప్పుడు చూద్దాం. నట కిరీటి ఎన్టీఆర్ కు 8 మంది మగపిల్లలున్నప్పటికీ ఏ ఒక్కరూ ఆయనకు రాజకీయ వారసులు కాలేకపోయారు. నందమూరి హరికృష్ణ, బాలకృష్ణ వంటి వారు రాజకీయాల్లో ఉన్న వారసత్వాన్ని అందిపుచ్చుకోలేకపోయారు. విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం హరికృష్ణ ఆవేశం, బాలకృష్ణ అమాయకత్వం, అజ్ఞానం అప్పట్లో ఎన్టీఆర్ను ముఖ్యమంత్రి గద్దె నుంచి దించడానికి చంద్రబాబు నాయుడుకి రాజకీయంగా బలమయ్యాయి. చంద్రబాబు తన కుమారుడు లోకేష్ రాజకీయ వారసత్వానికి అడ్డు లేకుండా ఉండేందుకు బాలకృష్ణ పెద్ద కుమార్తె బ్రాహ్మణిని కోడలిగా చేసుకుని విజయం సాధించారనేది బహిరంగ రహస్యం. అయితే ఇప్పుడు అదే అజ్ఞానం కూటమికి నష్టం చేస్తోందనే చర్చ మొదలైంది. అసెంబ్లీలో రాష్ట్రంలో సినీ పరిశ్రమపై చర్చ జరుగుతుండగా బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాసరావు వైఎస్ జగన్ ను శాడిస్ట్ గా నిరూపించే ప్రయత్నంలో చిరంజీవిని ప్రశంసించారు. కానీ బాలకృష్ణ కామినేని రాజకీయ వ్యూహాన్ని పసిగట్టడంలో విఫలమై కేవలం మెగా బ్రదర్స్ పై తమకున్న కోపంతో రియాక్ట్ అయ్యారు. ఆవేశంలో బాలయ్య వైఎస్ జగన్ ను తిడుతూనే చిరంజీవిపై కూడా సెటలు వేశారు. చిరంజీవికి అవమానం జరిగింది నిజమే, కానీ అక్కడ ఎవరో గట్టిగా మాట్లాడింది లేదని వ్యాఖ్యానించారు. దీంతో ఈ ఇష్యూ కాస్త బాలకృష్ణ వర్సెస్ చిరంజీవిగా మారింది. బాలకృష్ణ చేసిన ఈ వ్యాఖ్యలే మెగాస్టార్ చిరంజీవి సుదీర్ఘ ప్రకటన ఇవ్వడానికి కారణమయ్యాయని వైఎస్ఆర్సీపీ నాయకులు చెబుతున్నారు. ఆ ప్రకటనలో జగన్ తనను అవమానించలేదు అని చిరంజీవి స్పష్టం చేయడంతో గత 5 ఏళ్లుగా కూటమి చేస్తున్న ప్రధాన ఆరోపణ బలంగా లేదని రుజువైంది. ఈ పరిణామం వైసీపీ పాలిట రాజకీయంగా ఒక సంజీవని అయిందని అంటున్నారు. అంతేకాకుండా బాలకృష్ణ వ్యాఖ్యలు మెగా అభిమానుల్లో ఆగ్రహం పెంచాయనే చర్చ కూడా నడుస్తుంది. తన ఎదుటే పార్టీకి నష్టం కలిగించేలా సొంత బావమరిది అయిన బాలకృష్ణ చిరంజీవిపై నోరు పారేసుకుంటున్నా సీఎం చంద్రబాబు ఏమీ అనలేని దయనీయ స్థితిలో ఉన్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొత్తం మీద రియల్ లైఫ్ లో ప్రశంసలు అందుకునే బాలకృష్ణ రియల్ లైఫ్ లోని ఈ ప్రదర్శన సొంత పార్టీకి నష్టం కలిగించే విధంగా ఉంది.